ఎం రాజు, ఎం జ్యోతి గజ్వల్ నుంచి వచ్చారు. ఇల్లు పిల్లలు పుట్టలేదు, 12 ఏళ్ళ నుంచి బాధపడుతున్నారు. భర్త వయసు 35, భార్య వయసు 28. ఎందుకు కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న డాక్టర్లు చెప్పింది ఏంటంటే 2 ట్యూబ్లు బ్లాక్ అన్నారు. 14 సంవత్సరాలు నడుస్తుంది సార్. మాకు 14 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు రన్నింగ్ ఇప్పుడు మొన్న పడింది 14 సంవత్సరాలు మ్యారేజ్ అయ్యి అయినా ఎక్కడ చూపించుకున్నా మాకు కాలేదు, అంటే కంటిన్యూ చూపించుకోలేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చూపించుకున్నాము మా లోకల్ సైడ్. హాస్పిటల్ బంద్ చేసుకున్నా ఆయుర్వేద మందులు కూడా వాడాము. అట్లా 4-5 సంవత్సరాలు వాడాము. మళ్ళీ గ్యాప్ ఇచ్చాము. మళ్ళీ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక 4 గంటలకి మళ్ళీ యూట్యూబ్లో మీ వీడియో చూసి ఇక్కడ రావాలని వచ్చేసినాం సార్. ఏం చెప్పలే మాకు, నేనే యూట్యూబ్ చూసి నేనే సొంతంగా తెలుసుకొని రెండు ట్యూబులు బ్లాక్ ఇక నీకు పిల్లలు పుట్టరు అని చెప్పారు. మరి బయట ప్రపంచం అంతా ట్యూబులు 2 బ్లాక్ అయితే IVF అని చెప్తుంది. నెలకు 3 లక్షలు తీసుకుని IVFలు చేయించుకునే స్తోమత లేక, చేయించుకున్నా కూడా గ్యారంటీ ఇచ్చే డాక్టర్ లేక మీరు ఇన్నాళ్ళు స్టక్ అయిపోయారు. అవును సార్. మరి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునేదానికి ఆ ట్యూబులు 2 అడ్డం పడినాయి మీకు. ఇవాళ ఆ 2 ట్యూబుల్ని మనం ఓపెన్ చేసాం కేవలం మందులతో. ఆపరేషన్ ఏమైనా చేసామమ్మా? IVF ఏమైనా చెప్పామా? ఏమీ చెప్పలేదు. మేమే అడుగుదాం అనుకున్నాము, అదే అడుగుదామని దేవుని దయ వలన ఈరోజు ఓపెన్ అయిపోయింది. కాబట్టి అలా ఓర్పుగా పట్టుదలగా ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు అని చెప్పి మీరు కూడా నిరూపించారు. మనం చేసిన టెస్ట్ నీకు అప్పుడు నొప్పి రాలేదు కదమ్మా. మనం 4 నెలలు కోర్స్ అయిన తర్వాత SSG అని ఇక్కడ సెలైన్తో క్లీన్ చేస్తాం. అప్పుడు నొప్పి ఏమీ లేదు నీకు. మన దగ్గర బాగానే ఉంది, కానీ అప్పుడు కూడా నీకు ట్యూబ్లు ఓపెన్ అవ్వలేదని వచ్చింది. మన దగ్గర కూడా ఓపెన్ అవ్వదని వస్తే మళ్ళీ బయటికి 2 నెలలు మందులు రాసి మళ్ళీ బయటికి పంపించినా ఓపెన్ అవ్వలేదనే వచ్చింది. మళ్ళా నువ్వు మందులు వాడావు. చివరికి ఇప్పుడు 14 నెలల తర్వాత ట్యూబ్లు ఓపెన్ అయ్యింది. చూడండి, మధ్యలో నువ్వు 4 నెలలకే నా మీద చిరాకు పడి ఏంటి అంత మోసం దగా అని చెప్పి మానేసినా మళ్ళా లేదు ట్యూబ్ ఓపెన్ అవడం. 2 నెలల కిందనే కన్సల్ట్ కావాలా, మా చెల్లెలు అనారోగ్యంతో ఉండి అదే కొద్దిగా మధ్య గ్యాప్ వచ్చినా మీరు కంటిన్యూగా వాడారులే. కర్నూలు జనరల్ హాస్పిటల్లో నెల ఉండిపోయినాం. అది వేరే బంధువుల ఆరోగ్యాలు బాగోక సొంతం చెల్లెలే గ్యాప్ వచ్చింది మీకు. గ్యాప్ నువ్వు 2 నెలలు చెప్తే 4 నెలలు గ్యాప్. అదే ఇప్పుడు దారి కూడా ఏర్పాటు చేశాం కాబట్టి చక్కగా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పిద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. నమ్మి ఇంతకాలం నిలబడ్డావు ఓర్పుగా పట్టుదలగా. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు, 1/2 డజన్ ప్రాప్తిరస్తు. గాడ్ బ్లెస్ యూ. రైట్, ఆల్ ది బెస్ట్.